Hi friends. Today topic is legal and regulatory aspects of banking, module D. In that we are starting from that unit number 49, that is definition, meaning and nature of a partnership. What are the contents in this we shall see. Here, objective, introduction, meaning and nature of partnership and types of partnership and limited liability partnership somehow. So we are all dealing with that partnership part. See one by one. Definition, meaning and nature of the partnership was the limited liability partnership అంటే ఏంటి అంటే it is having the features of the partnership and as well as the company. ఇక్కడ ఏముంటాయి చూద్దాం. Every LLP, that means limited liability partnership, shall have at least 2 partners. ఏదైనా పార్ట్నర్షిప్ అనేటప్పటికి మినిమం 2 ఉండాలి కదండి. అండ్ షాల్ ఆల్సో హ్యావ్ at least 2 individuals as designated partners having designated partner identification number, DPIN. ఇది చాలా ఇంపార్టెంట్. డిజిగ్నేటెడ్ పార్ట్నర్షిప్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది ఉండాలి పార్ట్నర్స్ కి. నెక్స్ట్, ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 షల్ నాట్ బి అప్లికబుల్ టు ది ఎల్ఎల్పి. ఇండియన్ పార్ట్నర్షిప్ లైబిలిటీ అంటే మన ఒరిజినల్ గా పార్ట్నర్షిప్ ఉండొచ్చు చూడండి, అది దీనికి అప్లికబుల్ కాదు 1932. ఎందుకంటే దాంట్లో పార్ట్నర్స్ యొక్క లైబిలిటీ అనేది అన్లిమిటెడ్ లైబిలిటీ, ఇక్కడ మీకు లిమిటెడ్ లైబిలిటీ. ఇది ఎందుకంటే ఫ్లెక్సిబుల్ హైబ్రిడ్ మాట. దిస్ ఇస్ హైబ్రిడ్ ఆఫ్ దట్ కంపెనీ అండ్ పార్ట్నర్షిప్ దే తయారు చేస్తుంది లీగల్ ఎంటిటీ. ఇందులో ఏంటంటే ద వైండింగ్ ఆఫ్ దట్ ఎల్ఎల్పి మే బి ఐదర్ వాలంటరీ ఆర్ బై ద నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అండర్ సర్టెన్ సర్కమ్స్టాన్సెస్ ఎక్సెట్రా. అంటే వైండ్ ఆఫ్ చేయాలనుకుంటే కనుక లీగల్, దట్ మీన్స్ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ లో వాలంటరీగానే చేసుకోవచ్చు, లేదంటే పై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అని చెప్పేసి NCLT అండర్ సర్టెన్ సర్కమ్స్టాన్సెస్ కూడా వైండ్ ఆఫ్ చేయొచ్చు. అంటే ఇందులో కొన్ని డిసడ్వాంటేజెస్ అన్ని కూడా ఎలిమినేట్ చేసాం. పార్ట్నర్షిప్ లో అయినప్పటికీ ఎవడైనా పార్ట్నర్ చనిపోయాడు అనుకోండి, ఇమీడియట్ గా డిజాల్వ్ చేయాల్సి వస్తుంది. ఏదైనా సరే ఎవడైనా సరే మీకు పార్ట్నర్ ఓకే రిటైర్ అవుదాం అనుకుంటే కనుక మళ్ళీ డిజాల్వ్ చేస్తారు. ఇది చాలా కాంప్లికేటెడ్ పార్ట్నర్షిప్ డీల్ అనేది. దాని నుంచి అవన్నీ ఎలిమినేట్ చేశారు, ఫిల్టర్ చేసి జస్ట్ రిఫైన్ చేశారు అన్నమాట. అండ్ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ షాల్ బి ద బాడీ కార్పొరేట్. బాడీ కార్పొరేట్ అనేది ఇట్ ఈస్ ఇదివరకు పార్ట్నర్షిప్ కింద. బాడీ కార్పొరేట్ ఎక్కడ వస్తుందంటే మీ కంపెనీస్ ఫామ్ అయినప్పుడు బాడీ కార్పొరేట్ అవుతుంది. అలాగే ఇట్ ఈస్ బాడీ కార్పొరేట్. అంటే కంపెనీస్ కొన్ని స్టేటస్ అంతా వీటికి వస్తుందన్నమాట. అండ్ లీగల్ ఎంటిటీ సెపరేట్ ఫ్రమ్ ఇట్స్ పార్ట్నర్స్. లీగల్ ఎంటిటీ పార్ట్నర్స్ నుంచి సెపరేట్ గా ఉంటుంది. ఇట్ ఈస్ కార్పొరేట్ గా ఉంటుంది, కార్పొరేట్ బాడీ కార్పొరేట్ గా ఉంటుంది. ఇట్ విల్ హ్యావ్ పర్పెక్చువల్ సక్సెషన్. పర్పెక్చువల్ సక్సెషన్ అంటే ఏంటంటే ఇట్ కెనాట్ బి డిజాల్వ్డ్. అంటే ఎవడైనా పార్ట్నర్ చనిపోయాడు అనుకోండి, ఇదివరకు పార్ట్నర్షిప్ దాంట్లో ఏంటంటే డిజాల్వ్ అయిపోయింది, ఇప్పుడు అలా ఉండదు. ఇట్ విల్ కంటిన్యూ ఫర్ ఎవర్. ఈవెన్ హీ ద పార్ట్నర్, వన్ ఆఫ్ ద పార్ట్నర్ డిసీజ్ సరే, దట్ ఫర్మ్ will exist. While LLP will be the separate legal entity liable to the full extent of its assets, the liabilities of the partners will be limited in this agreed contribution. ఇక్కడ మీ పాయింట్స్ ఏంటంటే ఇందులో పార్ట్నర్స్ అన్నిటికీ లయబిలిటీ అంటే లిమిటెడ్ లయబిలిటీ ఉంటుంది. పార్ట్నర్షిప్ యాక్ట్ లో మాత్రం అన్లిమిటెడ్ లయబిలిటీ. అక్కడ ఇది ఏమో బాడీ కార్పొరేట్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో లీగల్ ఎంటిటీ సెపరేట్ ఫ్రమ్ ఇట్స్ పార్ట్నర్స్. పార్ట్నర్స్ తో కనెక్ట్ అయ్యి ఉండదు. ఇట్ ఈస్ లీగల్ ఎంటిటీ సెపరేట్ ఫ్రమ్ ఇట్స్ పార్ట్నర్స్. ఇందులో మీకు వైండ్ అప్ చేయాలంటే వాలంటరీగానే వైండ్ అప్ చేయొచ్చు, లేదంటే కనుక NCLT ద్వారా సర్కమ్స్టాన్సెస్ లో కూడా మనం చేయొచ్చు. తర్వాత DPIN అంటే ఏంటి? దట్ మీన్స్ డిజిగ్నేటెడ్ పార్ట్నర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది ఉండాలి. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ యూనిట్ నెంబర్ 50 to 54, దట్ ఈస్ పార్ట్నర్షిప్స్. దాంట్లో ఏముంటాయంటే పార్ట్నర్స్ రిలేషన్షిప్స్ ఆఫ్ ద పార్ట్నర్స్ టు వన్ అనదర్, రిలేషన్షిప్ ఆఫ్ పార్ట్నర్స్ టు థర్డ్ పార్టీస్, మైనర్ అడ్మిటెడ్ టు ద బెనిఫిట్స్ ఆఫ్ ద పార్ట్నర్షిప్, లేదా డిజల్యూషన్ ఆఫ్ దట్ ఆఫ్ ద ఫర్మ్, ఎఫెక్ట్ ఆఫ్ ద నాన్ రిజిస్ట్రేషన్ సమ్ ఆఫ్. ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. ఓకే, లెట్ us see that. ఇక్కడ ఇందులో మనం పార్ట్నర్షిప్ డీడ్ గురించి కొన్ని చోట్ల ఆల్రెడీ చేసిన వలన జస్ట్ ఐఎమ్ ఫిల్టరింగ్ దట్ పార్ట్ ఆఫ్ దట్ పార్ట్నర్స్ రిలేటెడ్ టాపిక్స్. హోల్డింగ్ అవుట్ అంటే ఎవరు? దిస్ ఈజ్ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ నోన్ యాజ్ ఎ డాక్ట్రిన్ హోల్డింగ్ అవుట్ అంటాం. అంటే ఏంటంటే దిస్ మీన్స్ ఎ పర్సన్ హూ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ పార్ట్నర్. ఫార్మ్ లో పార్ట్నరే కాదు, ఐదర్ రిప్రజెంట్స్ హిమ్సెల్ఫ్ ఆర్ నోయింగ్లీ పర్మిట్స్ హిమ్సెల్ఫ్ టు బి ద రిప్రజెంటెడ్. అతను ఏం చేస్తాడంటే నేను ఈ ఫర్మ్ రిప్రజెంట్ చేస్తున్నాను అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసుకుంటాడు యాజ్ ఎ పార్ట్నర్ ఇన్ ద ఫర్మ్. And as a result of this, he induces others to give credit to the firm. Then he is known as the partner holding out. అంటే ఏంటంటే
ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది రెప్యూటెడ్ పర్సన్స్ ఆ ఫార్మ్స్ కానీ ఒక ఆర్గనైజేషన్ సపోర్ట్ చేస్తాను అనుకోండి, విల్ ఫీల్ దట్ ఇట్ ఈస్ గుడ్ ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. అలాగా ఎక్స్టర్నల్గా ఈవెన్ హీఈస్ నాట్ అన్ యాక్టివ్ పార్ట్నర్ ఉన్నప్పటికీ కూడా పార్ట్నర్ లాగా ప్రొజెక్ట్ చేసి ఆ లీడ్ తీసుకుంటాడు అన్నమాట. అంటే ఏంటి, టు గెట్ దట్ క్రెడిట్ అంటే దాని లోన్స్ అటువంటి వాటికి తీసుకోవడం, ఆ రెప్యుటేషన్ బట్టి లోన్స్ ఇస్తారు. సచ్ ఎ స్ట్రేంజర్ ఈజ్ లయబుల్ ఇండివిజువల్ అండ్ పర్సనలీ ఫర్ ద డెట్స్ ఆఫ్ ద ఫర్మ్ యాజ్ హీ ఈజ్ వాజ్ ఎ పార్ట్నర్ ఇన్ ద ఫర్మ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద హోల్డింగ్ అవుట్. ఈ రకంగా ఎక్స్టర్నల్ గా అతను పార్ట్నర్ కింద ప్రొజెక్ట్ చేసుకోబడుతున్నాడు కాబట్టి ఇతని వల్ల యాజ్ ఎ స్ట్రేంజర్ ఈజ్ లైబుల్ ఫర్ దట్ ఇండివిజువల్ గాను పర్సనల్ గా కూడా లైబుల్ డెట్స్ ఆఫ్ దట్ ఫర్మ్, అంటే దానికి ఆ రకంగా కూడా తీసుకుంటాడు. However, legal heirs or estate heirs of the deceased partner is not liable to the firm who uses his name after death. దీని తర్వాత లీగల్ హెయిర్స్ మాత్రం లైబిలిటీ క్యారీ అవుతుంది. ఆ పాయింట్ పెద్ద ఇంపార్టెంట్ కాదనుకోండి. అంటే యాజ్ లాంగ్ యాజ్ హీ ఈస్ దేర్, ఓకే, హీ విల్ గెట్ ద బెనిఫిటెడ్ ఫర్ దిస్ పార్ట్నర్ హోల్డింగ్ అవుట్ కింద కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ రిలేటెడ్ టు ద పార్ట్నర్షిప్ వస్తే అందులో పాయింట్స్ అండి. ఇక్కడ పార్ట్నర్షిప్ అనేది ఏంటంటే కాంట్రాక్ట్, కనీసం ఇద్దరు ఉంటారు. అండ్ ఓకే, ఇట్ ఈస్ వారల్ ఆర్ రిటర్న్, అది ఇంపార్టెంట్. పార్ట్నర్షిప్ యాక్ట్ ఏం చెప్తుందంటే వారల్గా కూడా దే కెన్ ఫార్మ్ అయితే కాంట్రాక్ట్, పార్ట్నర్షిప్ ఫార్మ్ అవ్వచ్చు, రిటర్న్ గా కూడా చేయొచ్చు. ఓకే, బట్ ప్రాక్టికల్ గా మాత్రం మనం రిటర్న్ తీసుకుంటాం. మస్ట్ బి ఫార్మ్ టు క్యారీ అవుట్ సమ్ లాఫుల్ బిజినెస్ అండ్ షేర్ ప్రాఫిట్స్. కంపల్సరీ కండిషన్స్ ఏంటంటే లాఫుల్ బిజినెస్ అయి ఉండాలి, అంటే చట్టబద్ధమైన బిజినెస్ చేసి ఉండాలి ఈ పార్ట్నర్షిప్ ఫార్మ్ అయ్యేటప్పుడు, అప్పుడే దానికి వ్యాలిడిటీ ఉంటుంది. అలాగే కంపల్సరీగా ప్రాఫిట్స్ షేరింగ్ అనేది కూడా అందులో ఉంటారు. దీనికి ఏం చేస్తారంటే పార్ట్నర్షిప్ డీడ్ అనే దాంట్లో రాసుకుంటారు ఇవన్నీ కూడా. వాట్ ఈస్ ద బిజినెస్, వాట్ ఈస్ ద షేర్ అమాంగ్ ద పార్ట్నర్స్ అనేది ఉంటుంది, దాన్ని మన పార్ట్నర్షిప్ డీడ్ అంటాం. బిజినెస్ క్యారీడ్ ఆన్ బై ఆల్ ఆర్ ఎనీ ఆఫ్ దమ్. బిజినెస్ రన్ చేసేటప్పుడు అందరూ చేయొచ్చు, లేదంటే కొంతమంది స్లీపింగ్ పార్ట్నర్స్ కింద ఉండి యాక్టివ్ కింద ఉండకుండా స్లీపింగ్ పార్ట్నర్స్ కింద కొంతమంది యాక్టివ్ పార్టిసిపెంట్స్ చేసేవచ్చు. అండ్ పార్ట్నర్షిప్ అట్ విల్ అంటే ఏంటంటే కెన్ బి డిజాల్వ్డ్ బై నోటీస్ బై ఎనీ పార్ట్నర్. అంటే ఏంటంటే పార్ట్నర్ ఎట్ విల్ అంటే పవర్ఫుల్. విల్ అంటే చూడండి, మన ఐక్యరాజ్య సమితిలో ఏదైనా అక్కడ మన పాస్ చేసినా కూడా ఏ చైనా అటువంటి వీటో చేస్తాడు, ఎందుకంటే రిజల్యూషన్ అంతా కొట్టి పడేస్తాడు, డిజాల్వ్ చేసి పడేస్తాడు. అలాగే ఒక ఫార్మ్ డిజాల్వ్ చేయాలంటే కనుక ఇందులో ఏ పార్ట్నర్ నోటీస్ ఇచ్చినా కూడా ఆటోమేటిక్గా డిజాల్వ్ అయిపోతుంది. సో దట్ టైప్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఈస్ కాల్డ్ ఏ పార్ట్నర్షిప్ ఎట్ విల్ అంటాం. అండ్ పార్ట్నర్షిప్ ఫర్ ఎ ఫిక్స్డ్ పీరియడ్ అంటే ఏంటంటే పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేది కొంతకాలం వరకే అది పార్ట్నర్షిప్ ఎంటిటీ ఉంటుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఇట్ విల్ బి టర్న్ యాజ్ అ పార్ట్నర్షిప్ ఎట్ విల్ కింద మారిపోతుంది. దిస్ ఈజ్ నాట్ an auto roll out type. ఓకే, నెక్స్ట్ పర్టికులర్ పార్ట్నర్షిప్ అంటే ఫర్ కంప్లీటింగ్ ఆఫ్ ఎ పర్టికులర్ జాబ్. ఏదైనా ఒక పర్టికులర్ అసైన్మెంట్ కోసం పార్ట్నర్షిప్ ఫామ్ కనుక తయారైతే కనుక ఫామ్ అయితే కనుక దట్ ఈస్ కాల్డ్ పర్టికులర్ పార్ట్నర్షిప్ అంటాం. అంటే యాక్టివిటీ ఇస్ ఓన్లీ సింగిల్ యాక్టివిటీ అండ్ డ్యూ టు ఐడెంటిఫై ద లాస్ కాజ్డ్ బై ఫ్రాడ్. ఏమైనా ఉంటే కనుక ఎనీ పార్ట్నర్ డన్ ఫ్రాడ్ దెన్ ద లాస్ బి కంపన్సేటెడ్ బై ఆల్. అంటే దట్స్ వై పార్ట్నర్స్ లయబిలిటీ అనేది జాయింట్ అండ్ సెవరల్ లయబిలిటీ అంటాం. అంటే ఏంటంటే నలుగురు పార్ట్నర్స్ లో ఒక పార్ట్నర్ ఫ్రాడ్ చేసినా కూడా మిగతా ముగ్గురు పార్ట్నర్స్ కూడా దానికి కాంపన్సేట్ చేయాల్సి వస్తుంది ఆ లాస్కి. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ జాయింట్ అండ్ సెవరల్ లయబిలిటీ అంటాం పార్ట్నర్స్. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు ద పార్ట్నర్స్ ఆఫ్ ద ఫర్మ్ కెన్ డిసైడ్ their mutual rights and duties and change them from time to time with the consent of the partners. ఏమైనా చేసి మోడిఫికేషన్ చేయాలంటే విత్ ఆల్ ద పార్ట్నర్స్ కన్సెంట్ తోటి మోడిఫికేషన్స్ చేయాలి. ఓకే, యూనిలేటరల్ గా మనం చేయడానికి లేదు. దట్ ఈస్ మ్యూచువల్ రైట్స్ అండ్ డ్యూటీస్ ఆర్ ఎనీ చేంజ్ ఎవ్రీథింగ్ విల్ బి కరెక్ట్ టు కన్సెంట్ ఆఫ్ ద పార్ట్నర్స్. ఏ సింగిల్ పార్ట్నర్ కెన్ బి ఆథరైజ్డ్ టు క్యారీ ఆన్ బిజినెస్ అండ్ సైన్ డాక్యుమెంట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పార్ట్నర్. ఒకవేళ కనుక ఏదైనా లోన్స్ కానీ ఇవ్వాల్సి వస్తున్నప్పుడు అందరు పార్ట్నర్స్ కలిపి ఒక సింగిల్ పార్ట్నర్ ఆథరైజ్ చేసినా కూడా హీ కెన్ యాక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద పార్ట్నర్స్ టు ఎక్సర్సైజ్ దట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ ఎవ్రీథింగ్ చేయొచ్చు. ఎవరీ పార్ట్నర్ ఈజ్ జాయింట్లీ లయబుల్ అండ్ సెవరల్లీ లయబుల్. ఇది మీకు ఆల్రెడీ చెప్పాను. ఏ మైనర్ కెనాట్ బి ఏ పార్ట్నర్ బట్ హీ కెన్ బి అడ్మిటెడ్ టు ద బెనిఫిట్స్ ఆఫ్ ద పార్ట్నర్. ఇక్కడ మీకు ఏం చెప్తుందంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లో మైనర్ కెనాట్ బి ఏ పార్ట్నర్ కింద ఉండడానికి ఎట్టి పరిస్థితులను కుదరదు, లేదు, దేర్ ఇస్ నో ప్రొవిజన్. బట్ అతన్ని మాత్రం అడ్మిట్ చేసుకోవచ్చు. ఎలాగా? ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద పార్ట్నర్షిప్. అతని ప్రాపర్టీ ఏమైనా ఉందనుకోండి, సో మైనర్ని అందులో చూపిస్తాం, అంటే నెంబర్ కింద చూపించాం. ఓకేనండి, అంటే దీని గురించి మనం ఇంతమంది వీడియోస్ చేసుకున్నాం. బిజినెస్ అయితే కనుక పార్ట్నర్షిప్ విత్ బిజినెస్ ఆఫ్ బ్యాంకింగ్ అయితే 10,
నాన్ బ్యాంకింగ్ అయితే కనుక 20 లిమిట్ సీలింగ్స్ ఉన్నాయి. అందులో కనుక మైనర్ కూడా ఉన్నాడు అనుకోండి, ఈవెన్ హీఈస్ 11th మెంబర్ అయినప్పటికీ కూడా ఇట్ విల్ నాట్ బి కౌంటెడ్ ఫర్ ద నెంబర్, బట్ హీ విల్ గెట్ ద బెనిఫిట్స్ ఆఫ్ దట్ పార్ట్నర్షిప్ ఫర్మ్. ఎనీ లాస్ ఏమైనా వచ్చింది అనుకోండి, హీ వోంట్ టేక్ ఇట్. దిస్ ఇస్ ద ప్రివిలేజ్ గివెన్ టు ద మైనర్. ఆఫ్టర్ అటైనింగ్ ది మెజారిటీ హీ షుడ్ ఇన్ఫార్మ్ విత్ ఇన్ 6 months. ఒకవేళ కనుక అటైన్ మేజర్ అయితే కనుక 6 months లోపల పార్ట్నర్షిప్ కి ఇన్ఫార్మ్ చేయాలి. అదర్వైజ్ దాని కాన్సిక్వెన్స్ ఏంటంటే లాసెస్ ఏమైనా వచ్చినాయి అనుకోండి, ఆటోమేటికల్గా దట్ విల్ బి కమింగ్ టు హిజ్ ప్రీవియస్ డేట్ తో, అంటే ఇతను అటైన్ చేసిన దగ్గర నుంచి వచ్చిన వాట్ ఈస్ దట్ లాసెస్ ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా ఈ పార్ట్నర్ మైనర్ నెత్తి మీద పడతాయి. అందుగురించి హీ షుడ్ ఇన్ఫార్మ్ టు దట్ ఈజ్ మెజారిటీ అటైన్మెంట్ విత్ ఇన్ 6 months లో చెప్పాలి. ఏ ఫార్మ్ క్యాన్ బి డిజాల్వ్డ్ బై అగ్రిమెంట్. ఓ ఫార్మ్ డిజాల్వ్ చేయాలంటే అగ్రిమెంట్ ద్వారా డిజాల్వ్ చేయొచ్చు, ఆర్ బై కోర్టు ద్వారా చేయొచ్చు, ఆర్ ఇట్ గెట్స్ కంపల్సరీ డిజాల్వ్డ్ ఇన్ సర్టన్ కేసెస్ లైక్ ఇన్సాల్వెంట్ ఆఫ్ ద పార్ట్నర్స్ కనుక అయినా, లేకపోతే ఎవరైనా పార్ట్నర్ చచ్చిపోయినా, అన్లాఫుల్ బిజినెస్ ఏమైనా చేసినా ఆటోమేటిక్ గా డిజాల్వ్ అయిపోతుంది. నెక్స్ట్, జస్ట్ బికాస్ ఆఫ్ పార్ట్నర్ డెత్ పార్ట్నర్షిప్ నీడ్ నాట్ బి డిజాల్వ్డ్. అంటే ఇక్కడ ఏంటంటే పార్ట్నర్ కనుక చనిపోతే కనుక పార్ట్నర్షిప్ అనేది మామూలుగా డిజాల్వ్ అవుతుంది. ఓకే, అంటే మనం అక్కర్లేదని చెప్పి రాసుకున్నారు అనుకోండి, పార్ట్నర్ చనిపోయినంత మాత్రాన మన పార్ట్నర్షిప్ డిజాల్వ్ చేయక్కర్లేదు అనే కండిషన్ కనుక రాసుకుంటే కనుక దట్ విల్ బి కంటిన్యూ. అన్రిజిస్టర్డ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ కెన్ నాట్ ఇష్యూ ఎగ్నెస్ట్ దేర్ ఓన్ డెట్స్. ఇది ఎక్కడ అంటే రిజిస్టర్ పార్ట్నర్షిప్ రామకృష్ణ ఎంటర్ప్రైజెస్ పార్ట్నర్షిప్ ఫర్మ్ అది కనుక రిజిస్టర్ చేయలేదనుకోండి, రిజిస్టర్ చేయకపోతే వచ్చే నష్టం ఏంటంటే అన్రిజిస్టర్డ్ పార్ట్నర్షిప్ కూడా మనం అకౌంట్స్ ఓపెన్ చేయొచ్చు, తప్పేం లేదు, కరెక్ట్ అకౌంట్. కానీ లోన్ ఇచ్చేటప్పుడు మాత్రం రిజిస్టర్డ్ పార్ట్నర్షిప్, ఒక పార్ట్నర్షిప్ కంపల్సరీ రిజిస్టర్ చేయాలంటాం. ఎందుకు అంటే ఈ పార్ట్నర్షిప్ ఫార్మ్కి మనం లోన్ ఇస్తున్నాం, లోన్ ఇచ్చినప్పుడు ఈ వీళ్ళకి డెటార్స్ అనేవాళ్ళు ఉంటారు, థర్డ్ పార్టీస్, వీళ్ళకి బిజినెస్ లో ట్రేడర్స్, వీళ్ళకి బాకీలు పడతారు, రావాల్సిన అమౌంట్ ఉంటాయి. ఒకవేళ కనుక మనం కనుక రిజిస్టర్ కాకుండా మనం ఇచ్చామనుకోండి లోన్, ఇది ఏదో సపోజ్ అది కనుక ఏ ఎన్పి అకౌంట్ ఒక 10 lakhs బ్యాడ్ డెట్ అయింది అనుకోండి ఆ పర్టికులర్ ఫర్మ్ బిజినెస్ అకౌంట్, అప్పుడు ఈ ఫర్మ్కి బాకీ ఉన్న వాళ్ళ మీద మనం ప్రొసీడ్ అవ్వడానికి రైట్ ఉండదు. సో దట్ ఈస్ ఏ మేజర్ సెట్ బ్యాక్. అందు గురించి కంపల్సరీగా రిజిస్టర్ అవ్వాలి. ఇది ద maximum number of partners banking business 10, non-banking activity 20. Where one or more companies are partners of the firm, each company irrespective of the number of shareholders is treated as a one partner. కంపెనీస్ కూడా ఓ పార్ట్నర్ కింద మనం కౌంట్ చేయొచ్చు. పార్ట్నర్షిప్ ఫార్మేషన్ లో కంపెనీస్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ కంపెనీ అంటే అందులో మెంబర్స్ షేర్ హోల్డర్ చాలా మంది ఉండొచ్చు, వాళ్ళందరినీ మనం కౌంట్ చేసుకోం. కంపెనీ యాజ్ ఎ హోల్ విల్ టేక్ యాజ్ ఎ వన్ మెంబర్ ఆర్ వన్ పార్ట్నర్. అండ్ ఫర్మ్స్ as they have no separate legal entity cannot become partners of another firm. అది ఫర్మ్ కి మాత్రం cannot become partners of the ఒక ఫర్మ్ ఇట్ cannot be partner of the another firm కి పార్ట్నర్ కింద ఉండకూడదు. అలాగే హెచ్యుఎఫ్ can become a partner but the number of co-partners to be taken into account for sealing purpose. హెచ్యుఎఫ్ అనేది పార్ట్నర్ కింద ఉండొచ్చు, but the number of co-partners to be taken into account for sealing of purpose. నెక్స్ట్ రూల్ ఆఫ్ క్లారెన్స్ కేసు ఏంటంటే, వెన్ డెబిట్ వాళ్ళకి ఏదైనా లిమిట్ ఏదో ఇచ్చాం అనుకోండి, ఓసీసీ లిమిట్ ఏదో ఇచ్చాం, సో పార్ట్నర్స్ లో ఒకటి చనిపోయాడు అనుకోండి, చనిపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ రూల్ ఆఫ్ క్లారెన్స్ కేసు అనేది అప్లై అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే అప్పుడు మనం ఆ లైబిలిటీ అనేది సపోజ్ 4 lakhs దగ్గర డెబిట్ బ్యాలెన్స్ ఉంది అనుకోండి, నలుగురు పార్ట్నర్స్, ఒక పార్ట్నర్ చనిపోయాడు అనుకోండి, ఇమీడియట్ గా అతని లైబిలిటీ ఎంత అంటే 1 lakh. ఎందుకంటే 4 లక్షల లైబిలిటీని నలుగురికి షేర్ చేస్తే అతని షేర్ 1 lakh వచ్చింది. అది అక్కడ ఫ్రీ చేసేయాలి. చేసేసిన తర్వాత అప్పుడు మనం అది అతని యొక్క లైబిలిటీ ఫిక్స్ చేసి నెక్స్ట్ అకౌంట్ కి మనం క్యారీ ఓవర్ చేసి మళ్ళీ ఫ్రెష్ గా మనం త్రీ పార్ట్నర్స్ తోటి స్టార్ట్ చేసి ఆపరేషన్ చేయాలి. అలా కాకుండా సేమ్ అకౌంట్ లో కనుక మీరు చేసేసారు అనుకోండి, ఇప్పుడు ఏమవుతుందంటే ద ఫస్ట్ క్రెడిట్ విల్ బి అడ్జస్టెడ్ ద ఫస్ట్ లోన్. అంటే ప్రీవియస్ గా డెబిట్లు అయ్యి 4 లక్షలు రావడానికి డెబిట్లు అవుతాయి కదండి, తర్వాత వచ్చే క్రెడిట్స్ అన్ని కూడాను ఆ ప్రీవియస్ గా ఉన్న డెబిట్స్ కి కాంపన్సేట్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఈయన 4 లక్షలు రెమిటెన్సెస్ ఇచ్చాయనుకోండి, అక్కడ 4 లక్షలు లైబిలిటీ ఫ్రీ చేయాల్సిన లైబిలిటీ క్లియర్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే వీడు జారుకుంటాడు, చచ్చిపోయిన యొక్క షేరు డిశ్చార్జ్ అయిపోతాడు. అప్పుడు మనం వీ కెనాట్ రికవర్ ఫ్రమ్ దట్ డిసీజ్డ్ పార్ట్నర్. అందు గురించి చాలా కేర్ఫుల్ గా మనం అది ఫిక్స్ చేయాల్సి వస్తుంది లైబిలిటీ. నెక్స్ట్ వచ్చేటప్పటికి దిట్ ఈస్ యూనిట్ నెంబర్ 55, డెఫినిషన్ అండ్ ఫీచర్స్ ఆఫ్ ఏ కంపెనీ. ఇక్కడికి వస్తే కనుక వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్, ఇంట్రడక్షన్ అండ్ డెఫినేషన్ ఆఫ్ ద కంపెనీ, ఫీచర్స్ ఆఫ్ ద కంపెనీ అండ్ డిస్టింక్షన్ బిట్వీన్ ఎ కంపెనీ అండ్ పార్ట్నర్షిప్, సమ్ అప్.
ఇక్కడ కంపెనీస్కి వచ్చేటప్పుడు ఫీచర్స్ ఆఫ్ ద కంపెనీ ఏంటంటే రిజిస్ట్రేషన్. కంపెనీ హ్యాస్ టు బి కంపల్సరీ రిజిస్టర్డ్ అండ్ కంపెనీస్ యాక్ట్ 2013. ఎందుకంటే ఎర్లియర్గా మనకి దట్ ఈస్ కంపెనీస్ యాక్ట్ 1956 కంపెనీస్ యాక్ట్ ఒకటి ఉంది. అండ్ అందులో ఏంటంటే కంపెనీ రిజిస్టర్డ్ అండర్ కంపెనీస్ యాక్ట్ 96 నీడ్ నాట్ బి రిజిస్టర్ ఎందుకంటే కంపల్సరీ అంటే ఈ 2013 అనేది కొత్త అమెండెడ్ కంపెనీస్ యాక్ట్. ఇందులోనే మనం ఈ వాట్ ఈస్ దట్ సింగిల్ వాట్ ఈస్ దట్ స్టార్ట్అప్స్ కి వాటికి కూడా సింగిల్ మ్యాన్ కెన్ ఫార్మ్ ఏ కంపెనీ. తర్వాత వాట్ ఈస్ ద డైరెక్టర్స్ ఎంతమంది ఉండాలి, ఒక డైరెక్టర్ ప్రీవియస్ ఎంతమంది డైరెక్టర్, అన్ని కొన్ని చాలా ఉన్నాయి. అవన్నీ తీసి పడేస్తాం. బికాస్ ఆఫ్ దట్ ప్రమోటింగ్ ఆఫ్ దట్ MSME యాక్టివిటీ అండ్ స్టార్ట్అప్స్ we have amended this Companies Act ఈజ్ మేక్ ఇట్ ఈజ్ మాట. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ లీగల్ పర్సన్. ఈ కంపెనీ అనేది ఆర్టిఫిషియల్ లీగల్ పర్సన్. ఎందుకంటే న్యాచురల్ పర్సన్ దానికి ఏంటంటే ది కంపెనీ మేబీ ఎంటర్ ఇంటూ కాంట్రాక్ట్. దీనికి కంపెనీకి ఏం చేస్తారంటే డైరెక్టర్స్ ఉంటారండి. ఆ డైరెక్టర్స్ అసలు యాక్చువల్గా ఏం జరుగుతుందండి, ఇండిపెండెంట్ పర్సన్ ఈ కంపెనీ చెప్పాలంటే సింపుల్ గా సపోజ్ సమ్ ప్రమోటర్స్ అందరూ కూడా దే వాంట్ టు స్టార్ట్ ఏ కంపెనీ అంటే ఇమీడియట్ గా దే విల్ ప్రిపేర్ ఏ మెమరాండమ్ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ డాక్యుమెంట్స్ తయారు చేసుకుంటారు. మెమరాండమ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఏముంటుంది తర్వాత చెప్తాను. లిమిటెడ్ లయబిలిటీ కంపెనీలో ఉన్నది, పెర్ఫెక్టివ్ సెక్షన్ ఉంటుంది దీనికి. అంటే ఎవరైనా డైరెక్ట్ చనిపోయినా సరే కంపెనీ విల్ నాట్ స్టాప్ అండ్ ట్రాన్సాక్షన్స్ విల్ నాట్ బి స్టాప్డ్. అండ్ సెపరేట్ ప్రాపర్టీ. ఇన్కార్పొరేషన్ ఆఫ్ ద కంపెనీ బికమ్స్ ద ఓనర్ ఆఫ్ ద క్యాపిటల్ అండ్ అసెట్స్. ఇక్కడ కంపెనీ ఇన్కార్పొరేషన్ అంటే ఏంటంటే మెమరాండమ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అనే దాంతో వాళ్ళు దే విల్ స్టార్ట్ ద బిగినింగ్ ఆఫ్ దట్ కంపెనీ. ఎలాగంటే ఐ విల్ టెల్ దట్. సి మెమరాండంలో ఏముంటుందంటే నేమ్ క్లాజు, ఆబ్జెక్ట్ క్లాజు, తర్వాత కంపెనీ తర్వాత ఆబ్జెక్ట్స్ ఇవన్నీ ఉంటాయండి. అలాగే ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అనేది ఇంపార్టెంట్ టాపిక్, ఇంపార్టెంట్ డాక్యుమెంట్. అందులో రూల్స్ గైడ్ లైన్స్, దట్ మీన్స్ రైజింగ్ ఆఫ్ దట్ క్యాపిటల్, ఎంత డైరెక్టర్స్ పవర్స్, ఇవన్నీ కూడా రెగ్యులేషన్ రాసుకుంటారు. ఈ రెండు డాక్యుమెంట్లు పట్టుకుని రిజిస్టర్ ఆఫ్ కంపెనీ దగ్గరికి వెళ్ళి అక్కడ రిజిస్టర్ చేస్తారు. అప్పుడు ఏంటంటే కంపెనీ ఏం చేస్తుందంటే అక్కడ ROC ఏం చేస్తుందంటే దే విల్ గివ్ ఎ సర్టిఫికేట్ దట్ ఈస్ కాల్డ్ అది సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అంటాం. అంటే కంపెనీ పుట్టిందని చెప్పడం. ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే అందులో మెన్షన్ చేసిన ఆథరైజ్డ్ క్యాపిటల్ ప్రకారం అందులోంచి కొంత క్యాపిటల్ రైజ్ చేస్తారు. అది ఎక్కడి నుంచి అంటే పబ్లిక్ నుంచి రైజ్ చేస్తారు. దట్ మీన్స్ ప్రాస్పెక్టస్ ఇష్యూ చేసి దాని నుంచి మా కంపెనీ షేర్స్ ఎంత, ఎందుకు డిస్క్లోజ్ చేస్తామని సబ్స్క్రైబ్ చేసి అవన్నీ కలెక్ట్ చేస్తారు. ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్. ఈ షేర్స్ అండ్ అదర్ ఇంట్రెస్ట్ ట్రాన్స్ఫరబుల్ టు ది మేనర్ ప్రొవైడెడ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. అంటే ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ చెప్పిన ప్రకారం దే విల్ గో టు దట్ పబ్లిక్ ఇష్యూ అండ్ ఆఫ్టర్ దట్ ట్రాన్స్ఫరబిలిటీ అవన్నీ కూడా అందులో చేంజ్ చేసుకుంటారు. ఏంటంటే క్యాపిటల్ మార్కెట్ నుంచి రైట్ చేస్తారు. నెక్స్ట్ దానికి ఒక సీల్ ఉంటుంది, కంపెనీ సీల్. అంటే ఏంటంటే ఇది నాన్ పర్సనల్ కాబట్టి, అది ఒక లీగల్ ఎంటిటీ కాబట్టి ఆ కంపెనీ ఆథరైజ్ చేసిందని చెప్పుకోవడానికి ఆ రెజల్యూషన్ పాస్ చేసిన తర్వాత కంపెనీలు కామన్ సీల్ అనేది వేస్తారు విత్ ద అథెంటికేషన్ ఆఫ్ 1 or 2 డైరెక్టర్స్ యాజ్ స్పెసిఫైడ్ ఇన్ దిస్ మెమరాండమ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. దాని ప్రకారం ఏంటంటే కంపెనీ ఇచ్చిన అథారిటీని మనం తీసుకుంటాం. కామన్ సీల్ అంటాం. సిగ్నేచర్, మన సిగ్నేచర్ ఎలాగో కంపెనీ కూడా సిగ్నేచర్ చేసినట్లు లెక్క కామన్ సీల్ వేస్తే అది. In the presence of 2 directors who shall sign on the documents where the common seal affixed that itself is served as the company has given that consent. Next, corporate violent intent. In reality, it is an association of the persons who are the beneficial owners of all the corporate property. Hence, it may be sometimes becomes necessary to look at the persons who are behind the corporate wheel. Corporate wheel అంటే రియాలిటీ అసోసియేషన్ ఆఫ్ ద పర్సన్ హూ ఆర్ ద బెనిఫిషియల్ ఓనర్స్ ఆఫ్ ద కార్పొరేట్ ప్రాపర్టీ. అంటే కార్పొరేట్ కి క్యాపిటల్ ఉంటుంది, కానీ క్యాపిటల్ ప్రమోట్ చేసిన వాళ్ళు, దట్ మీన్స్ ప్రమోటర్స్ క్యాపిటల్, కంపెనీ క్యాపిటల్ ఉంటుంది చూడండి. అది దాంట్లో ఈ బెనిఫిషియల్ ఓనర్స్ అంటే డైరెక్టర్స్ ఉంటారు కదా, డైరెక్టర్స్ వాళ్ళ యొక్క షేర్ స్టేక్ ఎంత అనేది. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ 25% దాటింది అనుకోండి, లెట్ us సే టోటల్ క్యాపిటల్ స్టేక్ లో, అప్పుడు వాళ్ళని ఏమంటే బెనిఫిషియల్ ఓనర్స్ అని అంటాం. ఎందుకంటే వాళ్ళ ఐడెంటిటీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నవేడేస్ వేర్ సీయింగ్, మనం చూస్తున్నాం కంపెనీస్ వాళ్ళంతా కూడా ఎస్కేప్ అయిపోయి బయటికి పారిపోతున్నారు విదేశాలకి. వాళ్ళని తర్వాత ఐడెంటిఫై చేయడం కూడా కష్టంగా ఉంటుంది. అందు గురించి ఏం చేశారంటే దే హావ్ ఇంట్రడ్యూస్ ద కాన్సెప్ట్ ఆఫ్ బెనిఫిషియల్ ఓనర్స్. అదే పార్ట్నర్షిప్ అయితే కనుక 15% స్టేక్ హోల్డ్ కనుక దాటి కనుక పార్ట్నర్ని మనం బెనిఫిషియల్ ఓనర్ అంటాం. ఇన్ ద కేస్ ఆఫ్ కంపెనీ అయితే 25%. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ ద ఎగ్జామినేషన్.
Next, we are coming to the distinction between the company and partnership. Company consent registration compulsory, registration of the company is compulsory, registration of the partnership అనేది అక్కర్లేదు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ పార్ట్నర్స్కి వచ్చేటప్పటికి దాని ఇంపార్టెంట్ ఏం కాదు. మినిమం 2 మ్యాక్సిమం ఇది కంపెనీకి వచ్చేటప్పటికి మినిమం 2 అండ్ మ్యాక్సిమం 200 ఇన్ ద కేస్ ఆఫ్ ప్రైవేట్ కంపెనీ. ఇన్ ద కేస్ ఆఫ్ వన్ మ్యాన్ కంపెనీ అయితే కనుక 1 person కెన్ బి ఏ డైరెక్టర్ అండ్ మినిమం ఆఫ్ 7 అండ్ నో లిమిట్. ఇన్ ద కేస్ ఆఫ్ పబ్లిక్ కంపెనీ ఏది కనుక మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ 7, మ్యాక్సిమం నో లిమిట్. అది లేకపోతే సింగిల్ కంపెనీ, సింగిల్ మ్యాన్ కంపెనీ అంటే నేను చెప్పాను కదా, ఓన్లీ 1 person ఉంటాడు. అది ఈ క్యాన్ బి ఏ డైరెక్టర్. ఆ తర్వాత దట్ ఈస్ ప్రైవేట్ అయితే కనుక మినిమం 2, మ్యాక్సిమం ఆఫ్ 200. అండ్ దిస్ ఈస్ ద థింగ్. నెక్స్ట్ లీగల్ స్టాటస్ అంటే కంపెనీ హ్యాస్ లీగల్ ఎగ్జిస్టెన్స్ సెపరేట్ ఫ్రమ్ ఇట్స్ own members. A firm doesn't have a separate legal existence different from its own members, own partners. Ownership of the property and the property of the company is owned by the company itself and not its members. Members దగ్గర ఉంటుందండి, కంపెనీలోనే ఉంటుంది. అంటే ఏంటంటే ఆ కంపెనీ లిక్విడేట్ అయ్యేంత వరకు కూడా ఆ ప్రాపర్టీస్ అన్ని కూడా దట్ బిలాంగ్స్ టు ద కంపెనీ, నాట్ ద మెంబర్స్. మెంబర్స్ ఏంటంటే జస్ట్ అందులో క్యాపిటల్ రైజ్ చేసి వాళ్ళు కంట్రిబ్యూషన్ ఉంటుంది తప్పితే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయగలుగుతారు షేర్స్ తప్పితే రిడెంప్షన్ చేయడానికి లేదు. ద ప్రాపర్టీ ఆఫ్ ద ఫర్మ్ ఈజ్ వన్. అలాగే ఫర్మ్కి వచ్చినామనుకోండి, ఫర్మ్కి వచ్చేటప్పటికి ప్రాపర్టీ ఆఫ్ ద ఫర్మ్ is owned by the partners themselves. But in the case of a company, it is not so. మేనేజ్మెంట్కి వస్తే కనుక కంపెనీ is managed by the board of directors. మనకు తెలుసున్నదే, elected by the shareholders. So the company is managed by the partners except in the dormant and sleeping partners. In the case of partnership, it is managed by the partners except in dormant and sleeping partners. Perpetual existence అయితే కంపెనీకి ఉంటుంది, పార్ట్నర్షిప్ అయితే ఉండదు. ఎందుకంటే ఎవడైనా చనిపోయాడంటే కనుక మళ్ళీ ఇమీడియట్గా డిజాల్వ్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ తయారు చేయాలి. కంపెనీ కాలం చనిపోయినా కూడా డైరెక్ట్ ఇట్ విల్ కంటిన్యూ ఫర్ ఎవర్. కాంట్రాక్ట్స్కి వస్తే కనుక, లయబిలిటీకి వస్తే కనుక ఇన్ ద కేస్ ఆఫ్ దిస్ వన్ అన్లిమిటెడ్ లయబిలిటీ ఉంటుంది పార్ట్నర్కి. అదే డైరెక్టర్స్కి అయితే కంపెనీలో లిమిటెడ్ లయబిలిటీ ఉంటుంది. ట్రాన్స్ఫర్ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ద షేర్స్ ఆఫ్ ది కంపెనీ అయితే మెంబర్ టు మెంబర్ ట్రాన్స్ఫర్ చేయగలుగుతాం. అదే పర్సన్ కెన్ బికమ్ ఏ పార్ట్నర్ ఇన్ ది పార్ట్నర్షిప్ విత్ ద కన్సెంట్ ఆఫ్ ఆల్ ద పార్ట్నర్స్. అండ్ డెత్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద మెంబర్స్ డజంట్ డిటర్మిన్. ఎవరైనా చనిపోయినా కూడా ఏమీ కాదు ఇన్ ద కేస్ ఆఫ్ కంపెనీ. అదే పార్ట్నర్షిప్ అయితే కనుక డిజాల్వ్ అయిపోతుంది. మనం డిస్కషన్ చేసిన పాయింట్. నెక్స్ట్ ఏజెన్సీ. మెంబర్స్ ఆఫ్ ద కంపెనీ ఆర్ నాట్ ద ఏజెంట్స్ ఆఫ్ ఈచ్ అదర్. అది అక్కడ. Next, unit number 56, definition and features of the company. That is objectives, introduction, classification of the companies on basis of mode of incorporation, classification of companies on the basis of liability, classification of the companies on the basis of public interest, holding and other companies. Types of the companies was the company include statutory company, registered under Companies Act 1956. రెండు ఉంటాయండి. స్టాట్యుటరీ కంపెనీ అంటే ఏంటంటే అది మీకు కంపెనీ ఫార్మ్డ్ ఆన్ దట్ లెజిస్లేటివ్. అంటే ఏంటంటే మన అసెంబ్లీ, దట్ మీన్స్ పార్లమెంట్ నుంచి కంపెనీస్ ఫామ్ అవుతూ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ స్టాట్యుటరీ కంపెనీ అంటాం. అటువంటి కంపెనీలు ఏంటంటే ఓల్డ్ అండ్ కంపెనీస్ నచ్చిన ఓఎన్జీసీ, తర్వాత బిఎస్ఎన్ఎల్, తర్వాత ఈ టైప్ ఆఫ్ కంపెనీస్ అన్ని కూడా స్టాట్యుటరీ కంపెనీస్. అంటే వాళ్ళకి కంపెనీస్ యాక్ట్ ద్వారా ఫామ్ అవ్వాలి. ఓకే, జస్ట్ ఇట్ ఈస్ ఎలక్టెడ్ బాడీ ద్వారా. అలాగే సమ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇంపీరియల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ కూడా బిఫోర్ 1956 జరిగింది. రిజిస్ట్రేషన్ అండర్ కంపెనీస్ యాక్ట్ 1956 అంటే 1956 తర్వాత వచ్చినాయి అన్ని కూడా కంపల్సరీ కమింగ్ అండర్ ద కంపెనీస్ యాక్ట్. స్టాట్యుటరీ కంపెనీ అంటే ఇక్కడ చెప్పాను నేను, దట్ ఈస్ స్టేట్ లెజిస్లేటర్ అండ్ సెంట్రల్ లెజిస్లేటర్ వాడతారు. ఎగ్జాంపుల్స్ అవన్నీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్కార్పొరేటెడ్ సెంట్రల్ బోర్డ్ అండ్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ వస్తాయి. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్స్. రిజిస్టర్డ్ అండర్ ద కంపెనీస్ యాక్ట్ 1956 ఏంటంటే ఇన్కార్పొరేటెడ్, రిజిస్టర్డ్, టాటా ఐరన్ స్టీల్, ఇవన్నీ కూడా 1956 ఫామ్ అయింది. Classification of companies on the basis of the liabilities. Company limited by shares, company limited by guarantee, and company with unlimited liability. Three types of different classification of companies. Simple. Company limited by shares, company limited by guarantees, company with unlimited liability. And the అర్థం ఏంటంటే షేర్ హోల్డర్స్ యొక్క షేర్ పెట్టి లిమిటెడ్గా ఉంటుంది లైబిలిటీ అనేది. లేకపోతే గ్యారంటీ అనేటప్పటికి గ్యారంటీ ఇస్తారు గ్యారంటర్స్, దే విల్ బేర్ దట్ లైబిలిటీ. అండ్ అన్లిమిటెడ్ లైబిలిటీ అనేది జస్ట్ లైక్ పార్ట్నర్షిప్ టైప్ అన్నమాట. కాబట్టి దానికి నేరేషన్ ఉంది, డిస్క్రిప్షను.
కంపెనీ లిమిటెడ్ బై షేర్స్ అనేది ఎగ్జామ్ పాయింట్లో అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి ఐఎమ్ నాట్ ఫోకసింగ్ ఆన్ దట్. Company limited by shares and the member not bound to pay anything more than the fixed amount of the share, whatever may be the liability of the company. Company limited by guarantee and when the liability of the members of the company limited the memorandum of association. To that extent, the amount as the member undertaken to contribute the assets of the company. In such a company, each person promises to pay the fixed. Okay, liquidation అప్పుడు నేను ఇంత చేస్తాను, ఇంతవరకు నేను కవర్ చేస్తాను అని చెప్పి ఈచ్ గ్యారెంటర్ చెప్తాడు అనమాట. అందువల్ల ఏంటంటే లిమిటెడ్ టు ది గ్యారెంటర్. అది ఇక్కడ ఏంటి లిమిటెడ్ బై షేర్స్ అంటే నాకు ఎన్ని షేర్స్ ఉన్నాయి అంతవరకు నేను, నాకు ₹1,00,000 షేర్స్ ఉన్నాయి అనుకోండి, అంతవరకు నేను లైబిలిటీ. ఆ తర్వాత కంపెనీ ములిగి సపోజ్ 10 లక్షలు ₹1,00,000 నేనేం చేయగలను అంటే మై లైబిలిటీ ఈజ్ అప్ టు దట్ మై షేర్ షేర్ holding of in the company. And company with unlimited liability, each member of the company is liable without any limit. Again, just like partnership laga unlimited liability out. That company is called as unlimited liability company. Next, classification of the companies on the basis of the public interest. On the basis of the public interest, companies can be classified as a private limited company, public company, government company, foreign company, one-man company, small company. Private company అంటే ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ రిస్ట్రిక్టెడ్, మనం చేయడానికి లేదు. అంటే మెంబర్స్ 100 మంది అంతా కలిపి దే కెన్ ఫార్మ్ ఏజ్ ఎ ప్రైవేట్ కంపెనీ. వాళ్ళ మెంబర్స్ అందరూ కూడా క్యాపిటల్ రైజ్ చేసుకున్న షేర్స్ అన్ని కూడా పెట్టుకుంటారు అందరూ. అవన్నీ కూడా పూల్ అవుతాయి. వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ ఏముండదు. బట్ రిస్ట్రిక్షన్స్ టోటల్ మెంబర్ ఈజ్ 200. ఇష్యూ ఆఫ్ ప్రాస్పెక్టస్ అనేది చేయడానికి లేదు. ఎందుకంటే పబ్లిక్ అయితే కనుక ఇష్యూ చేస్తారు, కానీ ఈ ప్రాస్పెక్టస్ ఇక్కడ పబ్లిక్ ఇచ్చే అవకాశం లేదు కాబట్టి ఈ షేర్స్. సో దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ prospectus and cannot invite the public to subscribe. And deposits వచ్చేటప్పటికి private company permits any invitation or acceptance of deposits from persons other than its members, directors of their relatives. And public నుంచి ఎట్టి పరిస్థితుల్లో డిపాజిట్స్ మొబిలైజ్ చేయడానికి లేదు. కావాలంటే వాళ్ళ మెంబర్సే డిపాజిట్ చేసుకోవచ్చు, రిలేటివ్స్ కూడా డిపాజిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పబ్లిక్ కంపెనీకి వచ్చేటప్పటికి పబ్లిక్ కంపెనీ నెంబర్ ఆఫ్ ద మెంబర్స్ ఇస్ అన్లిమిటెడ్. ఎనీ 7 or more members can form a public company. The shares of the company listed in the stock exchange and therefore the marketability of the shares is more. And you should have a minimum capital is 5 lakhs. Some of the advantages of the private company or a public limited company, and a private company can only have 2 members and 2 directors. And the private limited company need not obtain a certificate of commence of business అక్కర్లేదు. అదే పబ్లిక్ కంపెనీ కావాలి. ఎందుకంటే పబ్లిక్ షేర్స్ ఉన్నాయి కాబట్టి పబ్లిక్ తెలియాలి కాబట్టి వాడు ఎప్పుడు కంపెనీ స్టార్ట్ చేస్తున్నాడు ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి సర్టిఫికేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ మస్ట్. అది ఎవరు ఆర్ఓసి ఇస్తారండి. అదే ప్రైవేట్ కంపెనీకి ఆడిస్తాం నచ్చినప్పుడు స్టార్ట్ చేసుకుంటాడు కాబట్టి అలా అక్కర్లేదు. ప్రైవేట్ కంపెనీ నీడ్ నాట్ హోల్డ్ ఏ స్టాట్యూటరీ మీటింగ్ అండ్ సబ్మిట్ ఏ స్టాట్యూటరీ రిపోర్ట్. అవన్నీ కూడా అవసరం చేయాల్సిన పని లేదు. ఎందుకంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్న చోటే స్టాట్యూటరీ మీటింగ్స్, స్టాట్యూటరీ రిపోర్ట్స్ అవన్నీ కూడా ఇవ్వాలి రిజిస్ట్రార్ ఆఫ్ ది కంపెనీస్కి. ప్రైవేట్ అట్లా ఇప్పటికీ అవసరం లేదు, ఇంట్రెస్ట్ ఇన్ ద పబ్లిక్ కాబట్టి. నెక్స్ట్ గవర్నమెంట్ కంపెనీ అంటే స్టేక్ ఇది 51% ఉందనుకోండి, మోర్ దాన్ 50% తీసుకోవాలి గవర్నమెంట్ కంపెనీ అంటాం. ఫారిన్ కంపెనీ అనేటప్పటికి ఇట్ మీన్స్ ఎనీ కంపెనీ ఆ ఫారిన్ లో కనుక రిజిస్టర్ అయింది అనుకోండి, ఇన్కార్పొరేట్ అయింది అనుకోండి. సో ఈవెన్ దట్ కంపెనీ ఇన్ అవర్ మన ఇండియాలో ఉన్నప్పటికీ కూడా దట్ విల్ బి కాల్డ్ ఎ ఫారిన్ కంపెనీ అంటాం. ఎందుకంటే దాని పుట్టికే ఫారిన్ బట్ ఎస్టాబ్లిష్డ్ హియర్ ఓన్లీ. సో ఐ విల్ కాల్ ఫ్రమ్ దట్ బర్త్, ఎక్కడ పుట్టింది దాన్ని బట్టి మనం ఫారినా లేకపోతే ఇండియన్ కంపెనీ అని డిసైడ్ చేస్తాం. 1 person కంపెనీ ఇప్పుడు కొత్తగా వచ్చింది అంటే 1 person కెన్ స్టార్ట్ ఏ కంపెనీ అండ్ ఈ కెన్ బి ఏ మెంబర్ అండ్ డైరెక్టర్ ఆల్సో ఇన్ దిస్. ఓకే, అండ్ దట్ ఇన్కార్పొరేటెడ్ కాంట్రాక్ట్ అవ్వలేదు. నెక్స్ట్ స్మాల్ కంపెనీస్ అంటే ఏంటి? ఇట్ మీన్స్ ఏ కంపెనీ అదర్ దాన్ ఏ పబ్లిక్ కంపెనీ paid up share capital of which does not exceed 50 lakh rupees. 50 లక్షలు దాటకూడదు, అప్పుడే ఇది స్మాల్ కంపెనీగా డిఫైన్ చేయబడుతుంది. టర్న్ ఓవర్ ఆఫ్ విచ్ యాజ్ పర్ దట్ లాస్ట్ ప్రాఫిట్ డస్ నాట్ ఎక్సీడ్ 2 crores rupees. ఇది కూడా ఇంపార్టెంట్. 2 crore rupees టర్న్ ఓవర్ ఎట్టి పరిస్థితుల్లోనూ దాటకూడదు. ఓకే, అప్పుడు దాన్ని దట్ విల్ బి కాల్డ్ డిఫైన్డ్ యాజ్ ఏ స్మాల్ కంపెనీ అంటాం. హోల్డింగ్ అంటే ఎందుకంటే స్మాల్ కంపెనీ దానికి సమ్ బెనిఫిట్స్ ఉంటాయి గవర్నమెంట్ నుంచి, అందు గురించి డిఫైన్డ్ దాంట్లోనే విల్ ట్రీట్ యాజ్ ఎ స్మాల్ కంపెనీ. And holding and subsidiary companies అంటే కంపెనీ is deemed to be the subsidiary company another if the other company holds the majority of the shares. అదే మనం స్పాన్సర్ చేస్తాం కదా సబ్సిడరీ కంపెనీస్ అంటాం. ఏదైనా ఒక సపోజ్ ఎస్బీఐ ఉందనుకోండి, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా సబ్సిడరీస్ అంటాం. మర్చెంట్ బ్యాంకింగ్ ఇవన్నీ కూడా, ఎందుకంటే మేజర్ పేరెంట్ ఆర్గనైజేషన్ యొక్క షేర్స్ ఈ సబ్సిడరీ కంపెనీస్ లో కొంత స్టేక్ ఉంటుంది.
So that's why it is called as a subsidiaries companies and holding and subsidiaries companies. Next one unit is the unit number 57 to 60, memorandum of association, articles of association, doctrine of ultra wires, this constructive notice, indoor management, membership of the company prospect. Okay, what are those? And what are the contents? And I have given here. This is MOA articles and doctrine of ultra virus indoor management and member of that membership of the company prospectus and so here memorandum of articles and important document in the company name clause under the register office clause under the objective clause under the liability clause under the capital clause under association subscription clause under the clauses and articles of association consists of set of rules and regulations and bylaws under distinctive with the memorandum of association articles of association memorandum of association contains fundamental conditions upon which the company is incorporated and the conditions are introduced for the benefit of the creditors, the shareholders and outside public. Key purpose కోసం అందరూ రాసుకుంటారు memorandum of association లో fundamental conditions అని అందరూ రాస్తాం. It all for the benefits of these people, shareholders, creditors and outside public. Articles of association, internal regulations of the company. A company internal rules or regulations అవన్నీ proceedings అవన్నీ కూడా ఉంటాయి. అలాగే clauses in the memorandum of association, change of registered office in another state and etc. can be altered only by a special resolution passed. ఒకవేళ రిజిస్టర్ ఆఫీస్ కనుక మార్చాలనుకోండి కంపెనీది కంపల్సరీగా దట్ షుడ్ బి రిజల్యూషన్ పాస్ చేయించుకుని అప్పుడు కానీ మనది రిజిస్టర్ ఆఫీస్ మార్చడానికి లేదు. ఓకేనండి. నెక్స్ట్ డాక్ట్రిన్ ఆఫ్ అల్ట్రా వైర్స్ కన్స్ట్రక్టివ్ అంటే ఏంటంటే ఇంట్రా వైర్స్, అల్ట్రా వైర్స్, ఎఫెక్ట్ ఆఫ్ అల్ట్రా వైర్స్ అండ్ పర్సనల్ లయబిలిటీ ఆఫ్ ద డైరెక్టర్ అండ్ డాక్ట్రిన్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ నోట్, డాక్ట్రిన్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇంట్రా వైరస్ అంటే ఏంటంటే ఇంట్రా అంటే విత్ ఇన్ ద అంటే ఎక్సర్సైజ్ ద పవర్స్ విత్ ఇన్ ద పవర్స్ మెన్షన్ ఇన్ ది ఎంఓ. పవర్స్ అన్ని కూడా డైరెక్టర్స్ పవర్స్ అన్ని కూడా ఎంఓఏలో ఉంటాయి, మెమరాండమ్ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో ఉంటాయి. సో దాని ప్రకారం కనుక వాళ్ళ పవర్స్ ఎక్సర్సైజ్ చేస్తే దట్ విల్ బి కాల్డ్ ఎస్ ఇంట్రా వైరస్ అంటాం. అల్ట్రా వైరస్ అంటే ఏంటంటే ఇఫ్ ఇట్ ఈస్ బియాండ్ ద పవర్స్ ఆఫ్ ద కంపెనీ మెన్షన్ ఇన్ దట్ మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అంటే కంపెనీ పవర్స్ కనుక దాటి కనుక వాడు కనుక ఏదైనా చేస్తే కనుక ఎక్సర్సైజ్ చేస్తే కనుక దట్ ఈస్ కాల్డ్ అయితే అల్ట్రా వైరస్ అంటాం. అండ్ బియాండ్ దట్ లిమిట్ అని అర్థం. ఎఫెక్ట్ ఆఫ్ అల్ట్రా వైరస్ వల్ల ఏమవుతుందంటే కంపెనీస్ మనీ హ్యాస్ బీన్ స్పెండ్ అల్ట్రా వైరస్ ఇన్ పర్చేసింగ్ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ రిప్రజెంట్స్ ద క్యాపిటల్ ఆఫ్ ద కంపెనీ ఈవెన్ ఇట్ ఈస్ రాంగ్. ఒకవేళ కంపెనీ పవర్స్ 100 కోట్లే అనుకోండి, వాడు ఏం చేస్తాడు కంపెనీ వాడు ఇంకొక 10 కోట్ల లేదా 1 కోటి రూపాయలు ఎడిషనల్ గా వాడు ఇన్వెస్ట్ చేసి ఏమైనా అసెట్స్ క్రియేట్ చేశారు అనుకోండి కంపెనీ. ఎందుకంటే అసెట్ క్రియేట్ చేయాలంటే డైరెక్టర్సే కదా కలిపి చేసేది. అది యాక్చువల్గా డెఫినెట్గా ఇట్ ఇది అల్ట్రా వైరస్ కింద వస్తుంది, వైలేట్ చేసినట్టు అవుతుంది. కానీ దాన్ని వచ్చే అలా చేయగా వచ్చిన అసెట్స్ అన్ని కూడా మనం క్యాపిటల్ ఆఫ్ ద కంపెనీ కింద చూపిస్తాం ఈవెన్ ఇట్ ఈస్ రాంగ్. నెక్స్ట్ పర్సనల్ లయబిలిటీ ఆఫ్ ద డైరెక్టర్ వచ్చేప్పుడు సపోజ్ డైరెక్టర్ మేక్స్ అల్ట్రా వైరస్ పేమెంట్, అతను ఏం చేశాడంటే ఈ పర్సనల్ లయబిలిటీ ద కంపెనీ బికాజ్ ఈజ్ ఎ బ్రీచ్ ఆఫ్ అథారిటీ. అంటే ఆ డైరెక్టర్ కనుక పర్టికులర్ డైరెక్టర్ కనుక ఇందులో ఇన్వాల్వ్ అయ్యి అసెట్స్ అనేది బియాండ్ హిస్ పవర్స్ కనుక క్రియేట్ చేస్తే అది బెనిఫిట్ ద కంపెనీ నో డౌట్. బట్ ఇతను బ్రీచ్ ఆఫ్ ద కాంట్రాక్ట్ చేశాడు కాబట్టి హీ విల్ బి పర్సనలీ లయబుల్ టు దట్ ఎక్స్టెంట్. అదే అందుకని ఇంకేం కాదు. బ్రీచ్ ఆఫ్ అథారిటీ సిన్స్ డైరెక్టర్స్ ఆర్ ఏజెంట్స్ ఆఫ్ ద కంపెనీ. నెక్స్ట్ డాక్ట్రిన్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ నోటీస్ అంటే ఏంటి అంటే మన అవుట్ సైడ్ పీపుల్కి కంపెనీకి సంబంధించిన విషయాలన్నీ కూడా చెప్పడం. కంపెనీ ఏ రకంగా ఫామ్ అయింది, ఆబ్జెక్టివ్స్ ఏంటి, అందులో రిజిస్టర్ ఆఫీస్ ఎక్కడ ఉంది, తర్వాత నేమ్ క్లాజ్ ఇవన్నీ కూడా మనకు చెప్పడం. తర్వాత కంపెనీ రూల్స్, ఇంటర్నల్ మ్యాటర్స్ రూల్స్ అవన్నీ కూడా రెగ్యులేషన్స్, డైరెక్టర్స్ పవర్స్ ఇవన్నీ కూడా చెప్తామన్నమాట. ఇవన్నీ పబ్లిక్ డాక్యుమెంట్. అందు గురించి ఏంటంటే మెమరాండమ్ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అనేది మనం తీసుకున్నా కూడా తప్పేం లేదు. ఇట్ ఈస్ ఎ పబ్లిక్ డాక్యుమెంట్. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ డాక్ట్రిన్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ నోటీస్ అంటాం. డాక్ట్రిన్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్ అది వేరు. అదేంటంటే మనకు అంటే బయట వాళ్ళకి సంబంధం లేని వాటిల్లో బయట వాళ్ళు తొంగి చూస్తారు కంపెనీకి సంబంధించిన ఇంటర్నల్ మ్యాటర్స్ లో. సో దిస్ లేస్డ్ అవుట్ ద అవుట్ సైడర్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు సీ ద కంపెనీ ఆఫ్ కంప్లైంట్స్ ఆఫ్ ఇంటర్నల్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది కంపెనీ. అటువంటివి కనుక జరిగితే దట్ ఈస్ కాల్డ్ డాక్ట్రిన్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్ అంటారు. నెక్స్ట్ మెంబర్షిప్ ఆఫ్ ద కంపెనీ. హూ కెన్ బి మెంబర్ ఆఫ్ ద కంపెనీ? ఎనీ పర్సన్ కాంపిటెంట్ టు కాంట్రాక్ట్. ఎవరైనా సరే మెంబర్ అవ్వచ్చు. పర్సన్ హూ ఈస్ క్యాపబుల్ ఆఫ్ ఎంటరింగ్ ఇన్ టు ద కాంట్రాక్ట్ కెనాట్ బి ఎ మెంబర్. అంటే ఏంటంటే మైనర్స్, తర్వాత డ్రంకర్డ్, అన్సౌండ్ మైండ్ పీపుల్, మెంటల్ రిటార్డెడ్ ఇటువంటి వాళ్ళు ఎక్కడైనా సరే కాంట్రాక్ట్ కి దూరంగానే ఉంటారు. దే ఆర్ నాట్ కాంపిటెంట్ పర్సన్స్. అదర్ దెన్ దట్ ఎనీ వన్ కెన్ బి ఏ మెంబర్ ఆఫ్ ద కంపెనీ.
minor and persons of that unsound mind కుదరదు. Company as a member, a company legal person, it can become a member of the another company. ఒక కంపెనీ అంటే ప్రొవైడెడ్ ఈజ్ ఆథరైజ్డ్ బై ఇట్స్ మెమరాండం ఆఫ్ కదా, అంటే ఒక కంపెనీలో కనుక ఎవరో మెంబర్ ఉన్నాడండి, ఆ మెంబర్ వేరే కంపెనీలో కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి వాడు మెంబర్ కింద ఉన్నాడు ఉండాలి అనుకుంటే కనుక ఆథరైజ్డ్ బై ద మెమరాండం ఆఫ్ అసోసియేషన్ లో ఆథరైజ్ చేస్తేనే ఉండగలుగుతాడు. అదర్వైజ్ హీ కెనాట్ బి ఏ member, continue member in another company. A company cannot buy its memorandum of articles association. Next, since the partnership is not a legal person, it cannot buy any shares in its own name and thus become a member of the company. So the partnership firm వచ్చినట్టయితే కనుక it is not a legal person కాబట్టి it is not a legal person and it cannot buy share as a legal person. It is not a legal person kabatti and it cannot buy and shares of its own name and it does become a member of the company. అంటే ఆ రకంగా ఏంటంటే it can be a continued as a member of the company కింద ఉండొచ్చు. A registered society, non-resident అంటే non-resident cannot become a member of that company without complying with the requirements of the foreign exchange. FEMA రూల్స్ ప్రకారం నాన్ రెసిడెంట్ అనేవాడు కంపెనీలో మెంబర్ అవడానికి లేదు. ఓకే, ఫర్ దట్ హీ హ్యాస్ టు అబ్టైన్ ద పర్మిషన్ ఆఫ్ దట్ FEMA. And fictitious person, the company's acts provides that any person who make a fictitious name అంటే ఏంటి బినామీ అటువంటి వాళ్ళు కూడా they cannot be a member of the company or they cannot subscribe any shares therein. Next, session of the membership in a company. Membership అనేది ఎప్పుడు పోతుందంటే కనుక if the member transfers his shares, అతను ట్రాన్స్ఫర్ చేసేసాడు అనుకోండి వేరే వాళ్ళకి, సో అప్పుడు నెక్స్ట్ if a members shares are forfeited, ఆ షేర్స్ అన్ని కూడా ఫర్ఫిట్ అయిపోయినాయి అనుకోండి, అంటే రిడెమ్డ్ అయిపోయి ఇచ్చేసారు అనుకోండి, అప్పుడు and even in the case of this membership of the company, I'm saying, if the shares are sold pursuant to decree of the court decree వల్ల ఏమవుతుందంటే ఆ షేర్స్ అమ్మేసి అక్కడ బాకీ పడ్డాడు, కోర్టు కేసులో ఇరుక్కున్నాడు. సో కోర్టు డైరెక్షన్ ఇచ్చేదాని షేర్స్ అన్ని కూడా మాకు అప్ చెప్పండి అని చెప్పేసి మార్కెట్ రేట్ ప్రకారం అటువంటి సిచ్యువేషన్స్ లో సో మీకు ఏమవుతుందంటే సీజ్ అయిపోతుంది మెంబర్షిప్ అనేది. అండ్ ఇఫ్ ది మెంబర్స్ సరెండర్స్ షేర్స్ ది కంపెనీ కనుక సరెండర్ చేశారు అనుకోండి బై బ్యాక్ విషయం అలాగా, అప్పుడు కూడా దాని మెంబర్షిప్ అనేది సీజ్ అయిపోతుంది. ఇప్పుడు మెంబర్ ఇది అడ్జుడికేటెడ్ ఇన్సాల్వెంట్, ఒకవేళ ఇన్సాల్వెంట్ అయిపోయాడు అనుకోండి మెంబర్, సో ఇన్ దట్ సిచ్యువేషన్ ఆల్సో ద మెంబర్షిప్ విల్ బి సీజ్డ్, అదే సెషన్ అయిపోతుంది. అండ్ దట్ ఆఫ్ ద మెంబర్ అండ్ ఇఫ్ రిడీమ్ అవుట్ ప్రిఫరెన్షియల్స్ ఆర్ రిడీమ్, అప్పుడు కూడా మెంబర్షిప్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది, సీజ్ అయిపోతుంది. ఇఫ్ ద కంపెనీ ఇస్ బీయింగ్ వైండ్ అప్, ఒకవేళ కంపెనీ కనుక వైండ్ అప్ అయిపోతే గొడవ లేదు, మొత్తం మెంబర్స్ అందరూ కూడా మెంబర్షిప్ పోగొట్టుకుంటారు. ప్లేస్ ఆఫ్ కీపింగ్ అండ్ ఇన్స్పెక్షన్ ఆఫ్ రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్, ఇది ఏంటంటే రిజిస్టర్ ఆఫ్ ద మెంబర్స్ ఈస్ టు బి కెప్ట్ ఇన్ ద రిజిస్టర్డ్ ఆఫీస్ ఆఫ్ ద కంపెనీ అండ్ ఇట్ మే బి కెప్ట్ ఇన్ ది పెద్ద ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ rights and the duties of the members of the company. The liability of the member of the company depends upon the nature of the company. Unlimited liability company, company limited by guarantee, company limited by share, already we discussed. Rights of the members వచ్చేటప్పటికి priority to have new shares and to receive the notice of the meetings, statutory rights and transfer of shares etc. ఇవన్నీ కూడా statutory rights. Documentary rights అంటే ఏంటి, confirmed in memorandum and articles of association. Proprietary rights అంటే to receive dividends and personal liability of a company's debts etc. ఇవన్నీ కూడా proprietary rights. So what are the statutory rights, what are the documentary rights, what are the proprietary rights అనేది క్వశ్చన్స్ వస్తాయి. Priority to be given to the new shares, statutory right to receive the notice of the meetings, transfer of shares etc. ఇవన్నీ కూడా coming as the statutory rights. Documentary rights అంటే confirmed the memorandum and articles of association లో కన్ఫర్మ్ చేసిన అన్ని కూడా కమింగ్ అంటే డాక్యుమెంట్ ఏదైతే రైట్స్ ఉన్నాయో దట్ విల్ బి కాల్డ్ ది documentary rights అంటాం. These are the two documents. నెక్స్ట్ ప్రొపరేటరీ రైట్స్ అనేటప్పటికి డివిడెండ్స్ వీటికి సంబంధించిన లైబిలిటీస్ కంపెనీ డెట్స్ ఇవన్నీ కూడా కమింగ్ అంటే ప్రొపరేటరీ రైట్స్. నెక్స్ట్ ప్రాస్పెక్టస్, వాట్ ఈస్ మెంట్ బై ప్రాస్పెక్టస్ అంటే ఏదైతే పబ్లిక్ ఇష్యూ ఉన్న ఫస్ట్ టైం ఇనిషియల్గా వెళ్తున్నప్పుడు ఐపీఓ వెళ్తున్నప్పుడు కంపెనీ ఇగో మా వాళ్ళు ప్రమోటర్స్ వీళ్ళ క్వాలిఫికేషన్స్ ఇవి, మా కంపెనీ ఆబ్జెక్ట్స్ ఇవి, మేము తయారు చేద్దాం అనుకుంటున్నాం, మార్కెట్ ఎంత డిమాండ్ ఉంది, ఇవన్నీ రాసి వాళ్ళు ఆఫర్ ఇస్తారు. దట్ ఈస్ కాల్డ్ ద ప్రాస్పెక్టస్ అంటాం, ఆఫర్ డాక్యుమెంట్. అండ్ ద రెడ్ హెరింగ్ ఏ ప్రాస్పెక్టస్ అంటే ఏంటి తోటి అడుగుతారు, మీన్స్ ఏ ప్రాస్పెక్ట్ విచ్ డస్ నాట్ ఇన్క్లూడ్ ద కంప్లీట్ పర్టికులర్స్ ఆఫ్ ద క్వాంటమ్ ఆర్ ప్రైస్ ఆఫ్ ద సెక్యూరిటీస్ ఇంక్లూడెడ్. వీళ్ళు ఆఫర్ చేసే ప్రైస్ దట్ మీన్స్ షేర్ ఎంత వాల్యూ, దానికి దట్ మీన్స్ ఎన్ని షేర్లు, ఇవన్నీ కూడా చెప్పకుండా వాళ్ళు ప్రాస్పెక్టస్ రిలీజ్ చేస్తారు. అంటే వాళ్ళు బాగా రెప్యూటెడ్ కంపెనీ అయితే కనుక అటువంటి పని చేస్తున్నమాట. ఇటువంటి దాన్ని అంటే రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ అంటాం. అండ్ కాంప్లైన్స్ విత్ రెస్పెక్ట్ టు ద ప్రాస్పెక్టస్, టైమ్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ప్రాస్పెక్టస్, కంటెంట్స్ ఆఫ్ ద ప్రాస్పెక్టస్, డేట్ ఆఫ్ పబ్లికేషన్, ఇవన్నీ కూడా కాంప్లైన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అంటే
ఇష్యూ టైమింగ్స్ ఎంత ఉండాలి, టైమ్ ఆఫ్ ఇష్యూ ఎప్పుడు ఇష్యూ చేస్తున్నారు, కంటెంట్ ఆఫ్ ద ప్రాస్పెక్టస్ ఏంటి, అందులో ఏముంది ఆ కంటెంట్ కూడా బ్రోచర్లో రాసి ఇవ్వాలి. డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఎప్పుడు పబ్లిష్ చేస్తున్నారు, ఇన్షూర్స్ దట్ ప్రైమరీ ఫేసి ఎవిడెన్స్ ఆఫ్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఇవన్నీ రికార్డ్ చేయాలి. సిగ్నేచర్ ఆఫ్ ఎవ్రీ డైవర్ అండ్ ప్రాస్పెక్టస్ మీద సిగ్నేచర్ అందరూ డైరెక్టర్స్ తీసుకుంటాం. అప్లికేషన్ ఫామ్ అయితే ప్రాస్పెక్టస్ తో పాటు అప్లికేషన్ ఫామ్ కూడా మనం ఆఫర్ చేస్తాం. అండ్ స్టేట్మెంట్స్ బై ఎక్స్పర్ట్స్ ఇన్ ప్రాస్పెక్టస్. స్టేట్మెంట్స్ అంటే డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఏబో ఈ కంపెనీ సూపర్, మంచి డిమాండ్ ఉండి ఇటువంటి మనకి జస్ట్ లైక్ ఇట్ ఈస్ గివింగ్ ఏ గుడ్ రేటింగ్ లాంటిది అలాంటిది ప్రాస్పెక్టస్ లో పెట్టుకుంటారు ఇవన్నీ. అండ్ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ ఆ ప్రాస్పెక్ట్ మనం రిజిస్టర్ చేస్తాం. నెక్స్ట్ డైరెక్టర్స్ వస్తాయి. డైరెక్టర్స్ వచ్చేటప్పటికి ఓనర్షిప్ ఆఫ్ ద డైరెక్టర్స్ దట్ ఆఫ్ ద షేర్ హోల్డర్స్ బట్ కెనాట్ బి స్కాటర్డ్, ఓనర్షిప్ ఇస్ ఇంటాక్ట్. సో ఇవన్నీ కూడా నా పబ్లిక్ కంపెనీ కనుక ఎంతమంది ఉంటారు, 4 డైరెక్టర్స్ ఉంటారు. ప్రైవేట్ కంపెనీ డైరెక్టర్స్ ఉంటారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే ఏంటి, సెపరేట్ బాడీ అవుట్ ఆఫ్ దట్ టోటల్ డైరెక్టర్స్. టోటల్ డైరెక్టర్స్ లో కొంతమంది తయారైతే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. బ్యాంక్స్ ఆల్సో ఇట్ ఈస్ దేర్ unless the articles provide for the retirement of all directors at every annual general meeting. కనుక మనకి దట్ మీన్స్ ఆర్టికల్స్ జనరల్ బాడీ మీటింగ్ లో అదే ఆర్టికల్స్ కనుక ఆర్టికల్స్ కనుక ఇప్పుడు ఎవరో రిటైర్ అవ్వాలని ప్రొవైడ్ చేయకపోతే కనుక మనం ఎలా తీసుకుని అట్లీస్ట్ 2/3 ఆఫ్ ద టోటల్ డైరెక్టర్ షుడ్ గో రొటేషన్ బేసిస్ రిటైర్మెంట్ తీసుకోవాలి. అలా కాకుండా ఆర్టికల్స్ ఏమైనా రాసుకుంటే కనుక దాని ప్రకారం చేంజ్ అవుతారు. నెక్స్ట్ మాక్సిమం నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ ఇన్ ఎనీ కంపెనీస్ 12. And a person cannot be director of the company more than 15 companies. So ఇవన్నీ కూడా vast గా ఉంటాయి అనుకోండి. Just if you want, you can go through it. తర్వాత లోన్ టు డైరెక్టర్స్. No company shall directly or indirectly advance any loan to its directors. లోన్ ఇవ్వకూడదు ఆ పర్టికులర్ కంపెనీ. ఏ కంపెనీ అయితే డైరెక్టర్ ఉన్నాడో ఆ డైరెక్టర్గా ఆ కంపెనీ ఇవ్వకూడదు. And తర్వాత indirectly the advance any company or any person to whom that direct is interested and give any guarantee or provide any security in connection with the loan taken by the director. Next contract in which ఎందుకంటే it is a guideline rule stipulated by the company act. Contracts in which the directors are interested alage except with this consent of the board of directors given by the resolution at a meeting of the board and subject to the conditions I will prescribe. Okay. Contracts in which the directors are interested. Okay. Next we are coming to the Foreign Exchange Management Act 1999 unit number 62. ఇందులో ఏముంటే చూద్దాం. ఇంట్రడక్షన్, ఫెమా, రెగ్యులేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ అండ్ పవర్స్ ఆఫ్ ఆర్బీఐ, కాంట్రవర్షన్ and penalties, adjudication of appeals and directorate of enforcement. Foreign exchange management FEMA అనేది ఏంటంటే ఫస్ట్ ఇక్కడ 1 by 1 షుడ్ కమ్. రెగ్యులేషన్ ఆఫ్ ద ఫారిన్ ఎక్స్చేంజ్ ఇన్ ఇండియాకి వస్తే ఆథరైజ్డ్ పర్సన్స్ అంటే ఎవరు, అలాగే ఆథరైజ్డ్ పర్సన్స్ అంటే ఎనీ పర్సన్ టు డీల్ విత్ ద ఫారిన్ కరెన్సీ. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే దే కెన్ డూ ఆల్ ట్రాన్సాక్షన్స్, మనీ ఎక్స్చేంజెస్ దగ్గర నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ మనీ ఎక్స్చేంజెస్, తర్వాత ఇవన్నీ కూడా నాస్ట్రో వాస్ట్రో అకౌంట్స్ మెయింటైన్ చేయడాలు, తర్వాత ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ డీలింగ్స్ అనేది చేసేది అంతా కూడా ఆథరైజ్డ్ పర్సన్స్ అంటాం. జనరల్ గా మన బ్యాంక్స్ లో ఏమంటారంటే ట్రెజరీస్ ఆర్ కాల్డ్ అయితే ఆథరైజ్డ్ పర్సన్స్. అండ్ క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటి, క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్, కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్ రెండు ఉంటాయండి ఫారిన్ ఎక్స్చేంజ్ లో. క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటి, ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి మనకు రెమిటెన్స్ కనుక వెళ్ళినప్పుడు అసెట్స్ అనేది డిస్పోజ్ అవడం కానీ క్రియేట్ అవ్వడం కానీ జరిగితే కనుక దట్ ఈస్ కాల్డ్ ది క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్ అంటాం. అలా కాకుండా కరెంట్ ఫ్లోటింగ్ జరుగుతుంది, ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ఫండ్స్ ఫ్లో అవుతాయి. అయినప్పుడు అది పర్సనల్ నీడ్స్కి అంటే హాస్పిటలైజేషన్ లేదా ఎడ్యుకేషన్ ఫీజు కింద ఫారిన్లో టూర్ పర్పస్కి ఇట్లా అటువంటి పర్పస్ అయితే కనుక పర్సనల్ పర్పస్కి అయితే కనుక దట్ ఈస్ కాల్డ్ ది కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అంటాం. ఓకే, దట్ విల్ బి ప్లేస్డ్ హియర్. నెక్స్ట్ పర్సన్ రెసిడెంట్ ఇన్ ఇండియా, నాన్ రెసిడెంట్ ఇండియా, పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఎవరో వీళ్ళంతా. పర్సన్ రెసిడెంట్ ఇన్ ఇండియా డెఫినేషన్ ఏంటంటే పర్సన్ రిసైడింగ్ ఇన్ ఇండియా ఫర్ మోర్ దాన్ 182 days. అంటే ఎవరైనా కనుక బయట సైడ్ నుంచి ఫారిన్ మన దగ్గరకు వచ్చాడు, ఫారినర్ చైనా నుంచో లేకపోతే ఇండోనేషియా నుంచి మన దగ్గరకు వచ్చాడు, వచ్చి ఇక్కడ లోకల్గా ఏదైనా ఎడ్యుకేషన్ అంటే ఒక స్టడీ పర్పస్కు రావచ్చు, లేదంటే కనుక ఏదైనా టూర్ పర్పస్ రావచ్చు, లేదంటే కనుక పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ పర్పస్కి
ఇండెఫినెట్ పీరియడ్ ఆఫ్ స్టే రావచ్చు. ఎలా వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే అతని పర్సన్ రెసిడెంట్ ఇన్ ఇండియా కింద ట్రీట్ చేయాలి అంటే కనుక అట్లీస్ట్ మోర్ దాన్ 182 days డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ప్రిసైడింగ్ ఫైనాన్షియల్ ఇయర్. ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ లో కనీసం 182 days ఉండాలి. But does not include a person who has gone outside for taking up employment, education with the stay on certain period. And ఏంటంటే that means but doesn't include a person who has gone out. మన దగ్గర నుంచి బయటికి వెళ్ళిన అతను he will not be called as a person resident in India కింద రాడు. But only persons who are coming from outside and staying here in the preceding previous year more than 180 days, he will be called as a resident. Just like a resident foreigner, he will be treated as a resident in the లెక్క. And non-resident Indian అంటే ఇక్కడ ఏంటంటే మన వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు the person holding Indian passport who has gone abroad for a gainful employment and business or vacation or any other purpose indicating any indefinite period. మనకు తెలియదు ఎప్పుడు వస్తాడో తెలియదు, స్టే అవుట్ సైడ్, దాన్ని విల్ బి కాల్డ్ ఎస్ దట్ మీన్స్ నాన్ రెసిడెంట్ ఇండియన్ అంటాం. అండ్ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అనేటప్పటికి ఐ విల్ సే దట్ ప్రీవియస్ గా విల్ యూస్ టు కాల్ దట్ సోనియా గాంధీ. అంటే ఏంటంటే స్పౌస్ ఆఫ్ దట్ ఇండియన్ విల్ బి కాల్డ్ ది పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. అంటే అసలు మన డెఫినేషన్కి వస్తే కనుక ఫారినర్ not being a citizen of Pakistan, Bangladesh, Sri Lanka, Afghanistan, China, Nepal, Bhutan, Iran. అంటే ఈ సిటిజన్షిప్ అవ్వకూడదు. అంటే another foreigners, but they cannot come into the category of these countries and whose parents or grandparents were a citizen of India. అంటే వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కానీ మన దట్ మీన్స్ ఇండియాలో సిటిజన్ ఆఫ్ ఇండియా అయ్యండి గతంలో, ప్రస్తుతం ఆర్ ఫారినర్ స్పౌస్ ఆఫ్ ది ఇండియన్ సిటిజన్, అలాగే ఇండియన్ సిటిజన్స్ స్పౌస్గా ఉన్న ఫారినర్ కానీ ఎవరైనా సరే he will be called as the Indian passport కనుక, and who held the Indian passport at any time he will be called as the person of Indian origin అంటాం. వాట్ ఈజ్ నాస్టో అకౌంట్? నాస్టో అకౌంట్ అంటే వాస్టో అకౌంట్ అంటే లోరో అకౌంట్. దీనికి చెప్పేది ఏంటంటే సే హియర్ నాస్టో అకౌంట్ నా అకౌంట్ నీతోటి, వాస్టో అంటే వారి అకౌంట్ నాతోటి. ఏంటి నా అకౌంట్ వీరి అకౌంట్ అంటే ఏంటంటే సే హియర్ వెన్ వీఆర్ డీలింగ్ విత్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఫారిన్ ఎక్స్చేంజ్ లో మనకి ఏంటంటే మన కస్టమర్స్ అంటే ఇండియన్ రూపీస్ లో మన దగ్గర అకౌంట్లు మెయింటైన్ చేస్తుంటారు. వాళ్ళు సపోజ్ జర్మనీ నుంచి ఏదైనా సరుకు తెప్పించుకున్నారు అనుకోండి, వీ హ్యావ్ టు ప్రొవైడ్, దే విల్ రిక్వైర్ దట్ జర్మన్ ఫ్రాంక్ కావాల్సి వస్తుంది. అమెరికా అయితే కనుక US dollars కావాల్సి వస్తుంది. సో అటువంటిప్పుడు దే విల్ అప్రోచ్ అస్. మనం ఏం చేస్తామంటే ఆ అకౌంట్స్ సెటిల్ చేయడం కోసం మన ఇండియన్ రూపీస్ మనం ఎవరేం కదా, దే వోంట్ యాక్సెప్ట్ దట్ US యాక్సెప్ట్, జర్మనీ యాక్సెప్ట్, వాళ్ళ కరెన్సీ యాక్సెప్ట్ చేస్తాం. అందు గురించి మన దట్ ఈస్ దట్ ఫారిన్ కరెస్పాండెంట్స్ బ్యాంక్స్ ఉంటాయి. అంటే మనకు ముంబై ఉందనుకోండి, ముంబైలో ఎక్స్ బ్యాంక్ ఉందనుకోండి ఇండియన్ బ్యాంకు, ఆ పక్కనే కనుక అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంక్ ఉందనుకోండి, అప్పుడు మన మన ఇండియన్ రూపీస్ వాళ్ళకి కావాల్సి వస్తుంది వాళ్ళ సెటిల్మెంట్స్ కోసం. అందు గురించి అది డివైడ్ చేసి అక్కడ మన అకౌంట్ వాళ్ళు ఎంత ఫారిన్ కరెన్సీలో ఉంటాయి, US dollars లో ఉంటాయి, US dollars లో కొన్ని డాలర్స్ లో పెడతాం. అలాగే ఏంటంటే నా అకౌంట్ నీతో అంటే ఏంటంటే దీనికి ఎగ్జాంపుల్, సపోజ్ ఇఫ్ ఐ ఓపెన్ అన్ అకౌంట్ ఇన్ అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంక్ అండ్ మెయింటైనింగ్ ఇన్ దేర్ కరెన్సీ US dollars, సో అది నా అకౌంట్ నీతోటి, దట్ ఈస్ కాల్డ్ as నాస్టో అకౌంట్ అంటారు. అలాగే వాళ్ళకి అవసరం కొద్దీ వాళ్ళకి ఇండియన్ రూపీస్ అవసరం ఉంటుంది వాళ్ళ కస్టమర్స్కి సెటిల్ చేసుకోవడానికి, ఎందుకంటే దేర్ అకౌంట్స్ ఆర్ మెయింటైన్డ్ ఇన్ డాలర్స్ ఓన్లీ, సో దే నీడ్ కరెంట్ ఇండియన్ రూపీస్. కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంకు మన ఏదో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకో లేకపోతే ఏదో బ్యాంకులోకి వచ్చి అక్కడ ఇండియన్ రూపీస్లో మాకు మెయింటైన్ చేయండి అని చెప్పేసి వాడు ఏం చేస్తారంటే మనకు డాలర్స్ ఇచ్చి ఆ ఈక్వలెంట్ ఇండియన్ రూపీస్ మన దగ్గర మెయింటైన్ చేస్తారు. అంటే వారి అకౌంట్ మనతో ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ as a వాస్టో అకౌంట్. సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ చెప్పి మీకు ఏ బ్యాంక్ ఎంత ఉందని చెప్పేసి వాట్ టైప్ ఆఫ్ అకౌంట్ ఇట్ ఈస్ అనేది అడుగుతాడు. లోరో అకౌంట్ ఏంటంటే ఇక వాళ్ళకి ఏంటంటే ఆ కస్టమర్కి ఈ కస్టమర్కి మధ్యలో కామన్గా ఉండే ప్లాట్ఫామ్ కనుక బ్రిడ్జింగ్ బ్యాంక్స్ కనుక కరెన్సీ రిలేటెడ్ బ్యాంక్స్ లేకపోతే అప్పుడు ఏం చేస్తామంటే థర్డ్ పర్సన్స్ మీద డిపెండ్ అవుతాం. ఓకే, దాన్ని ఏమంటే హీ షీ యూ ఆ టైప్లో మాట్లాడు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ది లోరో అకౌంట్ అంట. అండ్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే ఏంటంటే ఎక్స్పోర్టెడ్ గూడ్స్ ఇంపోర్టెడ్ గూడ్స్ మైనస్, అంటే ఎక్స్పోర్టెడ్ గూడ్స్ మైనస్ ఇంపోర్టెడ్ గూడ్స్, దట్ ఈస్ కాల్డ్ ది బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటాం. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే నెట్ పొజిషన్ ఆఫ్ ద కరెంట్ అకౌంట్ and the net position of the capital account, that is called the balance of payment account. And powers of RBI with respect to the authorized persons అంటే to appoint authorized person to inspect authorized persons, that is the RBI
authorized persons చేసేది. Contravention penalties adjudication of applies and a penalty can be levied up to the thrice the amount involved in such contravention. That is up to 2 lakhs where the amount is not qualifiable and so next we are coming to the Transfer of Property Act 1982. This I am not particular. I am skipping. There is a separate video for this Transfer of Property Act. Mortgage, simple mortgage. What is that? Registered mortgage, conditional mortgage, ఇవన్నీ కూడా English mortgage అవన్నీ separate చేశాను కాబట్టి you just go through that video. Here I am skipping this one. Of course, content is there, but I am not taking session in this particular topic because already video is there. These are the topics will be covered under this mortgage. Types of mortgages. What is types of mortgages? When I already on the video. And notice in writing and enforcement of mortgages through court. Just you go through. Suppose while reading, because I need not explain all the things. Just the place says me positivity, you can read these points. These are all important for that examination. Next, we are coming to that leasing of immobile property, duration of certain leases, actionable claims, transfer of action claims. Ivanni kuda is also part of your subject. So with this, and next to last, that is unit number 64 to 65, that is the Right to Information Act 2005. This we can cover. Under intended what the contents, introduction, applicability, definitions, and obligations of the public authorities, procedure for obtaining information and disposal of request, and appeal orders in appeal penalties. First of all, we are coming from that Right to Information Act obligation. అంటే ప్రొసీజర్ ఫర్ అబ్టైనింగ్ ఇన్ఫర్మేషన్. ఎక్కడైనా సరే పబ్లిక్ సర్వీసెస్ లో కనుక మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కనుక పబ్లిక్ అథారిటీస్ నుంచి జస్ట్ వీ కెన్ ఫైల్ ఎ లెటర్ అండ్ గెట్ దట్ ఇన్ఫర్మేషన్. అది అంటే యాజ్ ఎ సిటిజన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ బి ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఏంటంటే ఏదైనా కంట్రీ యొక్క సెక్యూరిటీస్కి ఇబ్బంది కలిగేలాగా ఉండకూడదు. అంటే మీరు ఏదో డిఫెన్స్ లో ట్యాంక్ లో ఏం వాడారు, ఏరోప్లేన్ లో జెట్ ప్లేన్ లో మీరు ఉపయోగించే ఇంజిన్ ఏంటి, ఇటువంటివి కాకుండా పబ్లిక్ సర్వీసెస్ రిలేటెడ్ మాత్రం ఎనీ సిటిజన్ కెన్ కెన్ గెట్ దట్ ఇన్ఫర్మేషన్. ఇంకేంటంటే ఇఫ్ ది ఇన్ఫర్మేషన్ రిక్వెస్టెడ్ ఫర్ ఈజ్ హెల్డ్ బై subject matter is closely connected with the function of that another public authority. The POA, public information officer, shall transfer. ఒకవేళ కనుక మీరు అన్రిలవెంట్ పర్సన్స్ పంపించారు, సపోజ్ ఇఫ్ యూ వాంట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దట్ ఇస్ రెవెన్యూ, మీకు దట్ మీన్స్ వాట్ ఈస్ దట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాల్సింటే రెవెన్యూ ఎంఆర్ఓ పంపించారు. అలా కాకుండా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ పంపించారు అనుకోండి. సో ఇట్ ఈస్ రిలవెంట్. సో ఇమీడియట్గా వాళ్ళు రిటర్న్ చేయకూడదు. వాళ్ళు ఏం చేశారంటే సూటబుల్ కరస్పాండింగ్ పబ్లిక్ అథారిటీ ఎవరో చూసి వాళ్ళు పంపించాలి, ఫార్వర్డ్ చేయాలి మీ లెటర్. అంటే దట్ ఈస్ ద టైమ్ గివెన్ ఈస్ విత్ ఇన్ 5 days. The request is to that public authority and inform the applicant immediately. They got a time bound matter. If the information sought has been supplied by third party or is treated as a confidential by third party, POA shall give a written notice to third party within 5 days from the receipt of that request. You got 5 days. Next, taking the representation into consideration. And take its representation on consideration తీసుకోవాలి. Third party must be given a chance to make a representation before POI within 10 days from the date of receipt of such notice. Notice తీసుకున్న తర్వాత వాడు ఇవ్వాల్సిన ఏం చేస్తాను, థర్డ్ పార్టీ ఇవ్వాల్సిన అంటే విత్ ఇన్ 10 days లో హీ హాస్ టు గివ్ దట్ ఇన్ఫర్మేషన్. పేమెంట్ ఆఫ్ ఫీజ్ ఏంటంటే 10 rupees మినిమం ఫీజ్ దే హ్యావ్ టు పే బై వే ఆఫ్ ఇండియన్ పోస్టల్ ఆర్డర్ కానీ లేదంటే డీడీ కానీ ఏదైనా సరే తీసుకోవచ్చు, ఐపీఓ కానీ అది అప్లై చేయాలి. ఇన్ఫర్మేషన్ షల్ బి ప్రొవైడెడ్ విత్ ఇన్ 30 days. మీరు ఏదైతే అడుగుతున్నారో వాళ్ళ కాంపిటెంట్ అథారిటీ పర్సన్ మీకు 30 days లోపల ఇన్ఫర్మేషన్ ఇచ్చి తీరాలి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం. If the information sought concerns the life, the same shall be provided within 48 hours of the receipt of the request. ఒకవేళ కనుక ఆ కన్సర్న్ ఎమర్జెన్సీ ఇన్ఫర్మేషన్ అనుకోండి, ఇన్ఫర్మేషన్ షార్ట్ కన్సర్న్ ద లైఫ్, ద సేమ్ షల్ బి ప్రొవైడెడ్ విత్ ఇన్ 48 hours ఇవ్వాల్సి వస్తుంది.
The charges are computed at the following date. Rupees of that rupee of 2 or each పేజ్ అంటే ఏంటంటే ఒక్కొక్క పేజీకి ఇన్ఫర్మేషన్ కావాలంటే A4 సైజ్ పేపర్లు A3 పేపర్లు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మనకి ఫోటో కాపీస్ ఏమైనా కావాలంటే దే విల్ ఛార్జ్ ₹2 per page. అండ్ యాక్చువల్ ఛార్జ్ అండ్ కాస్ట్ ఆఫ్ ద కంపెనీ లార్జ్ స్కేల్ పేపర్ మనకి యాక్చువల్ ఛార్జ్ ఎంత ఇస్తారు. ఫర్ ఇన్స్పెక్షన్ ఆఫ్ ద రికార్డ్స్ నో ఫీజ్ ఫర్ ద ఫస్ట్ అవర్. ఇన్ఫర్మేషన్ మనకి మనకు కావాల్సి వస్తే కనుక ఫీజ్ ఆఫ్ ₹5 ఫర్ ఈచ్ 15 minutes ఆర్ ఫ్రాక్షన్ దేర్ ఆఫ్ ఇన్స్పెక్షన్. మన ఏమైనా రికార్డ్స్ ఇన్స్పెక్షన్ చేయాలనుకోండి, సో దట్ విల్ బి ఆల్సో పర్మిటెడ్. నో ఫీజ్ ఫర్ ద ఫస్ట్ అవర్. అలా కాకుండా అడిషనల్ గా మనకి తీసుకుంటే ప్రతి 15 నిమిషాలకి మనకి దే విల్ ఛార్జ్ ₹5. అంటే మన ఇన్ఫర్మేషన్ మనం చూడాలనుకుంటే కనుక. ఓకే, ఏపీఎల్కి వచ్చేటప్పటికి సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ద పవర్ టు కాన్స్టిట్యూట్ ఎ బాడీ నోన్ యాజ్ ద సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్. State government have the powers to constitute for the state body as the state information. Central Information Commission and Commissioner, which are jurisdiction has been empowered to receive an inquiry to the complaint from any person. అంటే మనకు వచ్చేటప్పటికి మనకి ఏంటంటే ఈ ఓకే who has not given a response to the request information and who has been, and ఇవన్నీ చూస్తారు మనకు, has required to pay the fees which he considers unreasonable, who believes he has given the incompetent, leading or false information. If the appeal is against the third party information, the appeal by the concerned third party shall be made within 30 days from that date of order. And the appeal shall be disposed of within 30 days of that receipt of that appeal or within such extended time, exceeding total 45 days from the date of filing of there. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకోండి, వీ కెన్ అపీల్ అగైన్స్ ద థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ చేయొచ్చు, అపీల్ చేయొచ్చు. అది ఏంటంటే 30 days లోపల చేయాలి మనం డేట్ ఆఫ్ ఆర్డర్ నుంచి. ఇంకా దట్ ఈస్ ఎవరీ పబ్లిక్ అథారిటీస్ రిక్వైర్డ్ టు ఎగ్జిక్యూట్ వన్ ఆర్ మోర్ అఫీషియల్స్, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ CIO అంటాం, పబ్లిక్ ఆఫీసర్ అండ్ బ్రాంచ్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ విత్ ఇన్ 5 days ఆఫ్ దట్ ఈస్ మామూలు మార్నింగ్ ఇందాక చెప్పుకున్నది. సో విత్ దిస్ దట్ కమర్షియల్ లా మాడ్యూల్ D topics selected point wise bullet points I collected from the book, that is over. At least you have to go for it. So one time reading and మీరు చేయాల్సి వస్తుంది. చేస్తే కనుక గుర్తున్నంత వరకు you can able to give the answers. Okay, thank you.